జర్నలిస్టులను కూడా రెండు రకాలుగా విభజించారు. కొంతమంది కార్డులు ఇస్తున్నారు, అక్రిడిటేషన్ కార్డులు, కొంతమందికి ఇవ్వట్లేదు. పండుగ పూట అధ్యక్ష వీళ్ళ మంత్రుల పంచాయతీలో పండుగ పూట జర్నలిస్టులను తీసుకొని పోయి జైల్లో పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు ఏదో దొంగ టెర్రరిస్టుల మాదిరిగా. అంటే మీడియా మీద సిట్టేశారు. మరి ఆ సిట్ ఏమైందో తెలియదు అధ్యక్ష. ఇప్పుడు ఉన్నదా, పోయిందా, మాయమైందా తెలియదు అధ్యక్ష. ప్రెస్ క్లబ్ను కళ్ళు కాంపౌండ్తో పోలుస్తారు. అంటే ఈ రకంగా నేను ముగిస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా ముగిస్తున్నాను సార్. ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతూ ఉంది సార్. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల, కుక్క బిల్ల, సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్టు. ఇవాళ ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది ఎక్కడ చూసినా కుంభకోణాలే సార్. భూగర్భంలో బొగ్గులో గోల్మాల్, నదీ గర్భలో గోల్మాల్, రాలిపడే బూడిదలో గోల్మాల్, లిక్కర్ బాటిల్ మూతల మీద గోల్మాల్, కంచే గచ్చిబోలి భూముల్లో గోల్మాల్, అమృత్. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేటీఆర్ గారు. ఈ బురదలే కార్యక్రమం వదిలేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్. కానీ తమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్, నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, దయచేసి మా ప్రార్థన సార్. ఐఎమ్ అపీలింగ్ టు యు. నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్. మీరు నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం. జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న